నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 రైతు భరోసాకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను. తప్పకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇక్కడ చూడండి, ఆధార్ సెంటర్‌లో బారులు తీరిన ప్రజలు. ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం మరి ప్రతి అంశం కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇస్తారు, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసినటువంటి వీరందరికీ కూడా నిరాశ ఎదురైంది. జనవరి 26 రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పథకాలు ప్రారంభిస్తారని చెప్పి అనుకున్నటువంటి ఆశావాహులందరికీ కూడా నిరాశ ఎదురైంది. ఎక్కడో మండలానికి ఒక గ్రామంలో దాదాపు 600 గ్రామాల్లోనే ఈ పథకాలు ప్రవేశపెట్టడం, ప్రారంభించడం పట్ల అసంతృప్తి అయితే నెలకొన్నది. ఇక మిగతా చోట్ల పేర్లు మిస్ అయిన వారు, లబ్ధిదారుల లిస్టులో పేరు లేని వారు వీరందరూ కూడా మరి ఆధార్ సెంటర్ల చుట్టూ, మీ సేవ సెంటర్ల చుట్టూ చూడండి ఎలా కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. అటు పథకాలు, ఇటు మీ సేవా సెంటర్లలో బారులు. 16 నుంచి 20 వరకు రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి జనవరి 26 నాటి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే పథకాల లబ్ధి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డుల సవరణల కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త ఆధార్ కార్డుల కోసం పేరు, అడ్రస్ తదితర వాటి అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇక ఆధార్ నెంబర్ని ఫోన్ నెంబర్తో లింకప్ చేసుకోవడం కోసం ఈ విధంగా మరి ఆధార్ సెంటర్ల చుట్టూ అయితే నానా తంటాలు పడుతున్నారు. సరే, ఇది ప్రజాప్రభుత్వం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాం, కేటీఆర్కు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అంటూ సీతక్క అయితే మండిపడుతున్నారు. కొత్త పథకాలను కేవలం ఒక్క గ్రామానికి పరిమితం చేసినట్లుగా కేటీఆర్ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. జనవరి 26న ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 4 పథకాలను విజయవంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని, ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలుపెట్టి ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని సీతక్క కేటీఆర్ని అయితే ప్రశ్నించారు. ఇక చూస్తే మిగతా గ్రామాల్లోనూ 4 పథకాలు 3-4 రోజుల్లో ప్రారంభిస్తాం. కసరత్తు చేస్తున్న అధికారులు ఎకరాల వారీగా రైతు భరోసా, సాగుకు యోగ్యమైన భూమి లెక్కలు తేలాక సాయం పంపినట్టు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిన్న మొదటి రోజు అయితే ఇక్కడ రైతు భరోసా కింద 4,41,911 మందికి రైతు భరోసా పడింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు 6,000 రూపాయలు అయితే 18,180 మందికి ఈ అమౌంట్ అయితే పడింది. మరి ఈ 12,000పై కూడా హైకోర్టులో అయితే కేసు వేశారు. మున్సిపాలిటీలోని పేదలకు కూడా ఈ 12,000 రూపాయలు సాయం చేయాలని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు. 4 వారాల్లో ప్రభుత్వం హైకోర్టుకు ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించింది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 51,912 మందికి జనవరి 26 రోజు కార్డులు అయితే పంచడం జరిగింది. ఇక పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు 1,00,000 మందికి మార్పులు చేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 72,000 మందికి ఇండ్ల మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి సంతకాలు కూడా లేకుండా ఇచ్చారని చెప్పేసి అందరూ కూడా ఇది బాధపడుతున్నారు. సరే, ఎవరికైనా ఏం కాదు. కాకపోతే ఈ 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మొదటి రోజైతే 6,87,677 మందికి అయితే లబ్ధి జరిగింది. ఇది రైతులు కూలీల ఖాతాల్లోకి 579 కోట్లు కూడా జమ అయ్యాయి. ఇంకా వారం రోజుల్లో ఇంకా రైతు భరోసాకు సంబంధించి కూడా సాగు యోగ్యంగాని భూముల సర్వే పూర్తి కాలే కాబట్టి ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ఇంకెవరైనా రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోకపోతే వెంటనే మీ గ్రామ కార్యదర్శి కానీ, ఎంపీడీఓ కానీ అప్లై చేసుకోండి. ఇంకా అవకాశం కూడా ఉంది. టకీ భరోసా అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే జిల్లాల వారీగా చూస్తే తొలి రోజు రైతు భరోసా కింద జమైన నగదు జిల్లాల వారీగా ఈ విధంగా ఉంది. చూడండి ఇక్కడ లిస్టు. ఆదిలాబాద్ హామీలను అమలు చేస్తున్నాం మంత్రి తుమ్మల. వరుస క్రమంలో ప్రాధాన్యత క్రమంలో హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక 40 లక్షల దరఖాస్తుల్ని పరిశీలించి మొత్తం మండలానికి ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాం. మళ్ళీ ఇప్పుడు పూర్తిస్థాయి పరిశీలనపై అధికారులు అయితే దృష్టి సారించారు. ఇండ్ల కోసం మొత్తం 80 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 40 లక్షల వరకు పూర్తిస్థాయి పరిశీలన జరిగింది. ఇందులో 21,30,000 మందికి ఇళ్ల స్థలాలు ఉండగా 18,70,000 మందికి ఇళ్ల స్థలాలు లేవని తేల్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఎవరైనా ఇల్లు లేని వారు కిరాయికి, డాబా ఇళ్లలో, పక్కా ఇళ్లలో కిరాయికి ఉంటే వారిని మాత్రం పక్కన పెట్టారు. వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ పేజీలో అయితే కేటాయించామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఆర్సీసీ ఇళ్లలో అంటే డాబా ఇళ్లలో ఉంటున్నట్లు వచ్చినటువంటి దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. మొదటి ప్రాధాన్యం కింద ఎంచుకున్న కేటగిరీల వారికి ఇళ్లను కేటాయించిన తర్వాత డాబా ఇళ్లలో, ఆర్సీసీ ఇళ్లలో ఉంటున్న వారిలోనూ నిజమైన అర్హులను ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో పరిశీలనలో వచ్చిన వివరాల ప్రకారం 28 నుంచి 30% రేకుల షెడ్లు, 25% గుడిసెలు, పూరిళ్లు, మిగిలిన వారు మన ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్ పట్టాలు కప్పుకున్న ఇండ్లు, టైల్స్తో పైకప్పు ఉన్న ఇళ్లలో ఉన్నట్టు తేలింది. ఇక తాజాగా నిర్వహించిన గ్రామ సభల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు లక్షల్లో వచ్చాయి. వీటి పరిశీలనకు అవసరమైన సూచనలు త్వరలో విడుదల చేయనున్నారు. పరిశీలన పూర్తయ్యాక అర్హులుగా తేల్చి వారికి ఇళ్లైతే అందించడం జరుగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు సొంత ఇల్లు లేని వారు కిరాయికి డాబా ఇళ్లలో ఉంటే మాత్రం వారికి
ఈ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వట్లేమని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కూడా ఇక వారంలో పూర్తవుతుంది. రేషన్ కార్డు దరఖాస్తుల కొత్త దరఖాస్తుల పరిశీలన కూడా వారంలో పూర్తవుతుంది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల పూర్తి స్థాయి పరిశీలన మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సర్వే అయితే కొనసాగుతుంది. 2023 డిసెంబర్లో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్న దరఖాస్తులు తర్వాత మొత్తం కలిపి ఇప్పుడు వరకు పథకం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తుదారులని పరిశీలించి సర్వేతో పాటు అందరింట్లను సర్వే చేశారు. అయితే అర్హులని అనర్హులను తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది పేర్లు మిస్ కావడంతో మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. కాబట్టి మళ్ళీ కొత్త వారు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేసి మళ్ళీ వారందరి ఇంటికి వెళ్ళి ఆ 10 లక్షల మంది ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత పాత దరఖాస్తుల్ని కొత్త దరఖాస్తులన్నింటినీ కలిపి మళ్ళీ క్రోడీకరించి మళ్ళీ గ్రామ సభలు పెట్టాలి. 26న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఇక గ్రామ సభల్లోనే మరోసారి పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించడంతో మళ్ళీ గ్రామ సభల్లో చర్చించి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మళ్ళీ ఫైనల్ లిస్టు తయారు చేస్తారు. ఈ వారం పడుతుందని చెప్పేసి ఇక ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు 3,000 లంచం డిమాండ్, 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డ్ ఆఫీసర్ అంటూ ఇది ఖమ్మం జిల్లాలో ఘటన. మెదక్ జిల్లాలో 20,000 తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం కమిషన్లు, రేషన్ కార్డుల కోసం కమిషన్లు అడుగుతున్నట్టు కూడా బ్రోకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ఎవరు కూడా మోసపోకండి. ప్రభుత్వం పారదర్శకంగా నిజమైన అర్హులకు ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది. ఇక వెల్లువల దరఖాస్తులు, ప్రజావాణిలో బాధితుల బారులు పరిష్కరించాలని వేడుకోలు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, ఇతర సమస్యల కోసం అయితే భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా సూచిస్తుంది. మీకు మాత్రం ఎవరికైనా మీ గ్రామంలో సరైన సమస్య పరిష్కారం కాకపోయినా, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా, మీ ప్రజాప్రతినిధులతో సమస్య పరిష్కారం కాకపోయినా, మీ సమస్య ఏదైనా వెంటనే ప్రతి సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ ఆఫీస్ జరిగేటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమంలో మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీ ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుని కలెక్టర్లు వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం వారు ఇందిరమ్మ ఇళ్లపై, రేషన్ కార్డులపై, ఇతర సంక్షేమ పథకాలపై టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ సరిగా పనిచేయడం లేదు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ సరిగా పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇంకా ఫిర్యాదుల కోసం ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఆ వెబ్సైట్ కూడా సరిగా పనిచేయడం లేదు. సర్వర్ బిజీ అని వస్తుంది. సరైన డీటెయిల్స్ అయితే రావట్లేవు. కాబట్టి ప్రతి ఫిర్యాదుదారు ఈజీగా ఫిర్యాదు చేసే విధంగా ఆ ఫిర్యాదుల వెబ్సైట్ కూడా రూపొందించి దాన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బ్రోకర్స్ కూడా నమ్మకండి. ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఈ వారం రోజుల్లో ఫైనల్ లిస్టు తయారయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో. ప్రస్తుతానికైతే సొంత ఇల్లు లేకుండా కిరాయికి ఉన్నటువంటి ఇల్లు, డాబా ఇళ్లలో కిరాయికి ఉంటే మాత్రం వారిని పక్క పెడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది జిల్లాల వారీగా రైతు భరోసా డబ్బులు పడినటువంటి అమౌంట్ జిల్లాల వారీగా చూడండి. ఇది చాలా తక్కువ మందికి 5%, అంటే 100%లో 5%, 100లో 5కి మాత్రమే 26వ తేదీన అయితే ఈ పథకాలను అయితే ప్రారంభించారు. ఇది చాలా అన్యాయం అని ప్రజలందరూ కూడా వాపోతారు. కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం వల్ల కొంతమంది అసంతృప్తికి గురవుతున్నారు. మొత్తానికి ప్రజలందరికీ కూడా వెంటనే ఈ పథకాలన్నీ అమలైతే బాగుండేదని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ వారం రోజుల్లో ఈ పథకాలన్నీ అమలు చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పటికైనా ఫిబ్రవరి మొదటి వారంలోనైనా అందరికీ పథకాలు వస్తే లక్కీ అనుకోవాల్సిందే. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.